తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంది. అంటే 2032కి గాని 100 సంవత్సరాలు పూర్తి కాదు. అసలు ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తయిపోయాయా? కేవలం 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద అనే సినిమాతోనే కథ మొదలైందా? అసలు తెలుగు సినిమా ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా పితామహుడైన శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు నిర్మాతగా, ఆయన కుమారుడైన ఆర్ఎస్ ప్రకాష్ నాయుడు దర్శకుడిగా, హీరోగా వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ 1921లో విడుదలైన ఆల్ ఓవర్ ఇండియా, బర్మా, శ్రీలంక వంటి దేశాల్లో ప్రదర్శించబడింది. కేవలం 16,000 రూపాయల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 60,000 రూపాయలు కలెక్ట్ చేసి సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా టాకీ కాదు, మూకీ సినిమా. కాబట్టి ఇది ఒక తెలుగు భాషకి మాత్రమే పరిమితం కాదు. అయినప్పటికీ మనవాళ్లే తీశారు కాబట్టి తెలుగు సినిమా ప్రస్థానంలో భీష్మ ప్రతిజ్ఞ మొట్టమొదటి సినిమాగా చెబుతారు. ఇలా టాకీ మూవీగా వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాకి ముందు 1931లో కాళిదాస్ అనే టాకీ సినిమా విడుదలైంది. అలాంటప్పుడు కాళిదాస్ సినిమానే మొదటి టాకీ సినిమా అవ్వాలి కదా. కానీ ఈ సినిమాలో నటించిన నటీనటులు పిజి వెంకటేశన్ మన తెలుగువారు కావడం, నటి టిపి రాజ్యలక్ష్మి తమిళవారు అవ్వడం, ఆమెకు తెలుగు రాకపోవడం వలన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషా చిత్రంగా హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వం చేశారు. ఎందుకంటే అప్పట్లో డబ్బింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు. కాళిదాస్ సినిమా దక్షిణ భారత తొలి సినిమాగా పిలుస్తారు. కాబట్టి టెక్నికల్గా 1921లో మన తెలుగు సినిమా ప్రస్థానం మొదలైనప్పటికీ 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ సినిమాగా చెబుతారు. ఇదండి మన తెలుగు సినిమా ప్రారంభ కథ. ఇలాంటి ఎన్నో సినిమా విషయాలు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.